Welcome to my channel GVS Chem at 4093. In this video, I am going to discuss about the Agnivir recruitment in Army. భారతీయ సాయుధ దళాలలో ఉద్యోగ నియామకాలు. మీకందరికీ తెలుసు, భారతీయ సైన్యంలో అగ్నివీర్ నియామకాలు గత 3 సంవత్సరాల నుంచి చేపడుతున్నది. ఈ నియామకాలు ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతాయి. ఈ నియామకాలకు సంబంధించిన వివరాలు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ అసిస్టెంట్ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్. ఈ ఉద్యోగ నియామకాలకి వయస్సు నిబంధనలు 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు. అంటే 1 అక్టోబర్ 2004 నుంచి 1 ఏప్రిల్ 2008 మధ్యలో జన్మించిన వారు ఈ నియామకానికి అర్హులు. ఇక వివిధ పోస్టులకి క్వాలిఫికేషన్స్ అంటే వయసు సంబంధిత వివరాలు: సోల్జర్ టెక్నికల్ 17.5 నుంచి 23 సంవత్సరాలు, సిపాయి ఫార్మా అంటే మందులకు సంబంధించినది 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు, జేసీఓ రిలీజియస్ టీచర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మతపరమైన ఉపాధ్యాయుడు 27 నుంచి 34 సంవత్సరాలు. అండ్ ఈ వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ joinindianarmy.in అనే వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తిగా చదవగలరు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్: జాయిన్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫ్రమ్ 2025-26. ఈ నియామక నోటిఫికేషన్ 12 మార్చి 2025 నాడు వివిధ పత్రికల్లో ప్రచురించబడింది. ఈ జాయిన్ ఇండియన్ ఆర్మీ అనే వెబ్సైట్ ఓపెన్ చేయడం ద్వారా మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. బ్రీఫ్గా ఇందులో ఇండియన్ ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిఈఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025-26, ఆర్మీ అగ్నివీర్స్ ర్యాలీ రిక్రూట్మెంట్. అప్లికేషన్ ఫీజు జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా 250 రూపాయలు. పేమెంట్ మోడ్: వీటిని ఈ పరీక్షకు సంబంధించిన పరీక్ష ఫీజు మీరు ఏ విధంగా పే చేయాలంటే క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ మొత్తాన్ని జమ చేయవచ్చును. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్: ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడు మొదలైందంటే 18 మార్చి 2025. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 10 ఏప్రిల్ 2025. అయితే ఈ తుది గడువుని ఏప్రిల్ 25 వరకు పొడిగించడం అయినది. కాబట్టి మీకు ఎవరైనా అప్లై చేయకపోయినట్లయితే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎగ్జామినేషన్ జూన్ నెలలో ఉంటుంది. ర్యాలీ అడ్మిట్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ర్యాలీ డేట్ వీళ్ళు ఇస్తారనమాట. ఆ ర్యాలీ డేట్ని బట్టి మీరు ర్యాలీకి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుల్లో క్వాలిఫై అవ్వాలంటే ఏ పరీక్షలో ఎంత సాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాము. అదేవిధంగా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా మీరు రిక్రూట్మెంట్ ర్యాలీకి అటెండ్ అయినప్పుడు మీరు శరీర దారుఢ్య పరీక్షలు ఏవైతే అటెండ్ అవ్వాలో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ. దీనికి 10th క్లాస్ లేదా 10th క్లాస్కి సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. మొత్తం మీద 45%తో ఉత్తీర్ణత కలిగి ఉండి ప్రతి సబ్జెక్టులోనూ కూడా కనీసం 33% కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన ఎత్తు వివరాలు: 129 సెంటీమీటర్లు, చెస్ట్ 77 సెంటీమీటర్లు, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఈ పోస్ట్కి 1.6 కిలోమీటర్లు అంటే 1600 మీటర్ల పరుగు పందెము 5 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయగలగాలి. ఇట్లా 5 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయగలిగినట్లయితే దీనికి 60 మార్కులు ఉంటాయి. అదేవిధంగా పుల్అప్స్
పుల్అప్స్ 10 తీసినట్లయితే 40 మార్కులు. 9 ఫీట్ డిచ్, ఈ 9 ఫీట్ డిచ్ని కనుక మీరు దాటినట్లయితే దీనికి కావలసిన క్వాలిఫికేషను మనకి నోటిఫికేషన్లో తెలుస్తుంది. జిగ్జాగ్ బ్యాలెన్స్, ఈ జిగ్జాగ్ బ్యాలెన్స్ మీద నడవగలిగి లేకపోతే పరిగెత్తగలిగి ఉండాలి. అదేవిధంగా అగ్నివీర్ టెక్నికల్, ఈ అగ్నివీర్ టెక్నికల్కి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సిబిఎస్ఈలో సిలబస్లో కానీ లేకపోతే దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగిన 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఏ విధంగానంటే దీనికి కనీసం 50% ఉత్తీర్ణతతో మరియు ప్రతి సబ్జెక్టులోనూ 40% ఉత్తీర్ణత సాధించగలిగి ఉండాలి. అదేవిధంగా దీంతో పాటు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 1 year ITI సర్టిఫికేట్ కూడా ఉండాలి. దీనికి ఎత్తు 162 సెంటీమీటర్లు, చెస్ట్ 77 సెంటీమీటర్లు ప్లస్ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగగలిగి ఉండాలి. దీనికి రన్నింగ్ రేస్ 1600 మీటర్లు 5 నిమిషాల 45 సెకండ్లో కనుక పూర్తి చేయగలిగినట్లయితే 60 మార్కులు ఉంటాయి. అంటే 5 నిమిషాలు 45 సెకండ్లే కాకుండా కొంచెం ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు కనుక కూడా దాటి కూడా పరుగు పందాన్ని పూర్తి చేయవచ్చు. దానికి తగ్గట్టుగా మార్కులు ఉంటాయి అన్నమాట. అంటే ఒక 5 మార్కులు 10 మార్కులు తగ్గుతాయి. అదేవిధంగా పుల్అప్స్ 10 తీసినట్లయితే 40 మార్కులు. 9 ఫీట్ డిచ్ నీడెడ్ టు క్వాలిఫై. జిగ్జాగ్ బ్యాలెన్స్ కూడా దాటగలిగి ఉండాలి. తర్వాత 3వ పోస్ట్ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ టెక్నికల్. దీనికి కూడా 12వ తరగతి లేకపోతే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి 60%తో. 60% సంపూర్ణ ఉత్తీర్ణత మరియు ప్రతి సబ్జెక్టులోనూ 50% ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీనికి ఎత్తు 162 సెంటీమీటర్లు, చెస్ట్ 77 సెంటీమీటర్లు ప్లస్ 5 సెంటీమీటర్స్ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. దీనికి రన్నింగ్ రేసు 1600 మీటర్లు 5 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయగలిగి ఉండాలి. అట్లా చేసినట్లయితే 60 మార్కులు ఉంటాయి. పుల్అప్స్ 10 తీసినట్లయితే 40 మార్కులు. 9 ఫీట్ డిచ్ నీడెడ్ టు క్వాలిఫై. జిగ్జాగ్ బ్యాలెన్స్ నీడెడ్ టు క్వాలిఫై. అగ్నివీర్ ట్రేడ్స్మెన్, ఈ అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి మాత్రం 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ 10 ఆర్ హై స్కూల్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 33%, 33%తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనికి ఎత్తు సంబంధిత వివరాలు 169 సెంటీమీటర్లు, చెస్ట్ 77 సెంటీమీటర్లు విత్ 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్. 1600 మీటర్ల రన్నింగ్ రేసు 5 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేసినట్లయితే మీకు 60 మార్కులు వస్తాయి అన్నమాట. పుల్అప్స్ 10 తీస్తే 40 మార్కులు వస్తాయి. 9 ఫీట్ డిచ్ నీడెడ్ టు క్వాలిఫై. జిగ్జాగ్ బ్యాలెన్స్ నీడెడ్ టు క్వాలిఫై. తర్వాత అగ్నివీర్ ట్రేడ్స్మెన్, దీనికి కూడా 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. అయితే క్లాస్ 8 ఆఫ్ హై స్కూల్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ స్కూల్, అంటే ప్రస్తుతం ప్రతి విద్యార్థి కూడా 10వ తరగతి పూర్తి చేయగలుగుతున్నాడు. 10వ తరగతి పూర్తి చేయలేకపోయినా కానీ 8వ తరగతి పాస్ అయితే చాలును. దీనికి ఎత్తు సంబంధిత వివరాలు 169 సెంటీమీటర్లు, చెస్ట్ 77 సెంటీమీటర్లు ప్లస్ 5 సెంటీమీటర్లు గాలి పీల్చినప్పుడు. 1600 మీటర్లు రన్నింగ్ రేస్ 5 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయాలి. దీనికి 60 మార్కులు వస్తాయి. పుల్అప్స్ 10 తీసినట్లయితే 40 మార్కులు. 9 ఫీట్ డిచ్ నీడెడ్ టు క్వాలిఫై. జిగ్జాగ్ బ్యాలెన్స్ నీడెడ్ టు క్వాలిఫై. चाहिए ना आगे जल्दी 48
चलो अब एक डाउन, 2 पहले को ले रहा ऊपर डाउन, 3 डाउन, 4 डाउन, 5 डाउन, 6 डाउन, 7 लगानो लगेगी डाउन, 8 आराम से 9 डाउन, 10 लगेगी शंकर क्या डाउन, लगेगी बेटा 15, 11 डाउन, लगेगी 12 छूटते क्या लंबा जाओ, लेफ्ट को, ये पीछे 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 इधर को, लेफ्ट को, चल पीछे लंबो जल्दी, चल लंबो को, चल पीछे मोड़, दो, चल। ఇవే కాకుండా అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్, వీళ్ళకి 10th క్లాస్ అర్హతతో 45 మార్కులతో అర్హత కలిగి ఉండాలి. ప్రతి సబ్జెక్టులోనూ 33% మార్కులు సాధించి ఉండాలి. తర్వాత వీళ్ళకి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని డ్రైవర్లుగా అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఫిజికల్ ఎలిజిబిలిటీ 122 సెంటీమీటర్లు 162 సెంటీమీటర్లు ఎత్తు కలిగి, లాంగ్ జంప్ 10 అడుగులు దూక కలిగి ఉండాలి, హై జంప్ 3 అడుగులు, రన్నింగ్ 1600 మీటర్స్ 7 నిమిషాలు 30 సెకండ్లలో పరిగెత్తగలిగి ఉండాలి. తర్వాత సిపాయి ఫార్మా, ఈ సిపాయి ఫార్మాకి ఇందాక చెప్పిన విధంగా ఫార్మా అంటే వీళ్ళకి వివిధ ఆసుపత్రుల్లో కాంపౌండర్స్గా నియమించే అవకాశం ఉంది. వీళ్ళకి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండి డి ఫార్మా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ డి ఫార్మా సర్టిఫికేట్లో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. వీళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలిజిబిలిటీ 169 సెంటీమీటర్లు ఎత్తు కలిగి 77 సెంటీమీటర్లు ఛాతీ కలిగి ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి. రన్నింగ్ 1600 మీటర్లు 5 నిమిషాలు 45 సెకండ్లో పరిగెత్తగలిగి ఉండాలి. పుల్అప్స్ నీడెడ్ టు క్వాలిఫై, 9 feet ditch needed to qualify, zigzag balance also needed to qualify. తర్వాత సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, దీనికి 12వ తరగతి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీతో పాస్ అయ్యి 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. తర్వాత ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు సాధించి ఉండాలి. తర్వాత వీళ్ళకి ఫిజికల్ ఎలిజిబిలిటీ 169 సెంటీమీటర్లు ఎత్తు కలిగి 77 సెంటీమీటర్లు ఛాతీ కలిగి ఉండాలి. తర్వాత 1600 కిలోమీటర్లు 5 నిమిషాలు 45 సెకండ్లో పరిగెత్తగలిగి ఉండాలి. పుల్అప్స్ నీడెడ్ టు క్వాలిఫై, 9 feet ditch నీడెడ్ టు క్వాలిఫై, జిగ్జాగ్ బ్యాలెన్స్ నీడెడ్ టు క్వాలిఫై. నెక్స్ట్ జేసీఓ రిలీజియస్ టీచర్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రిలీజియస్ టీచర్. ఇందులో వివిధ మతాలకు సంబంధించి వివిధ రిలీజియస్ టీచర్స్ ఉన్నారు. హిందువుల్లో అయితే వీళ్ళని పండిట్ అంటారు, సిక్కుల్లో గ్రంథి, క్రిస్టియన్స్ పద్రే, ముస్లిమ్స్ మౌల్వి అండ్ రిలీజియస్ టీచర్ బుద్ధిస్ట్. దీనికి ఈ రిలీజియస్ టీచర్కి తగినంత డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అర్హత సాధించి ఉండాలి.
తర్వాత వీళ్ళకి కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫిజికల్ స్టాండర్డ్ ఎలిజిబిలిటీ 160 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి. 160 సెంటీమీటర్లు గోర్ఖాల్కి, లడఖ్లో నివసించే వాళ్ళకి 160 సెంటీమీటర్లు. చెస్ట్ 75 సెంటీమీటర్లు విత్ 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్. రన్నింగ్ 1600 కిలోమీటర్స్ ఇన్ 8 minutes. ఇప్పుడు ఈ ఆర్మీలో రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఇందులో వచ్చే జీతభత్యాల సంగతి ఏంటో చూద్దాం. ఈ కొలువు మొత్తం 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చూపించిన విధంగా వీళ్ళకి కన్సాలిడేటెడ్ అమౌంట్ ఇస్తారనమాట. ఫస్ట్ ఇయర్ 30,000 మొత్తం జీతం ఉంటుంది. ఇందులో వీళ్ళకి 21,000 చేతికి వస్తుంది. 9,000 30% వీళ్ళకి ఫండింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ ఫండింగ్ చివరిలో 4 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం ఎంత జమ అయితే అంత మొత్తాన్ని ఇచ్చేస్తారు. రెండో సంవత్సరంలో 33,000 మొత్తం కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. ఇందులో 23,100 చేతికి వస్తుంది. 9,900 ఫండింగ్కి వెళ్తుంది. మూడో సంవత్సరంలో 36,500 మొత్తం జీతం వస్తే ఇందులో 25,580 చేతికి వస్తుంది. 10,950 ఫండింగ్కి పోతుంది. ఫోర్త్ ఇయర్లో 40,000 చేతికి వస్తుంది. 28,000 చేతికి వస్తుంది. ఇందులో 12,000 ఫండింగ్ పోతుంది అనమాట. ఈ విధంగా ఇందులో జీతభత్యాలు ఉంటాయి. ఇప్పుడు వీటిని ఏ విధంగా అప్లై చేయాలి? దీనికి అప్లై చేసేందుకు ముందుగా joinindianarmy.nic. అనే వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా ఇన్ఫర్మేషన్ అంతా మనం వెరిఫై చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్న తర్వాత మనకి తగిన ఎలిజిబిలిటీ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీటికి కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. సర్టిఫికెట్ స్కాన్డ్ కాపీస్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఆధార్ కార్డు స్కాన్డ్ కాపీ ఇవన్నీ రెడీగా పెట్టుకుని అప్పుడు మనకి ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ నోటిఫైడ్ సూన్. రీడ్ ద నోటిఫికేషన్ ఫర్ మోర్ డీటెయిల్స్. ముందుగా చెప్పినట్లుగా నోటిఫికేషన్లో ఉన్న విషయాలన్నీ కూడా కూలంకుషంగా చదివి అర్థం చేసుకోవాలి. కైండ్లీ ఫిల్ యువర్ బేసిక్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ యువర్ ఫోటో, సైన్, ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ అంటే మీ దగ్గర ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఇంకా మరేదన్నా ఫోటో కలిగినటువంటి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. చెక్ యువర్ ఫుల్ డీటెయిల్స్ ప్రీవ్యూ బిఫోర్ సబ్మిట్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ పూర్తిగా మనం ఫిల్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. పే రిక్వైర్డ్ అప్లికేషన్. మొత్తం అంతా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫీ పే చేయమని చెప్పి వస్తుంది అనమాట. ఫీ పేమెంట్లో ఫీ పే చేయలేదు. ఫీజు ఏ విధంగా పే చేయాలి? క్రెడిట్ కార్డు ఉపయోగించి కానీ, లేకపోతే డెబిట్ కార్డు ఉపయోగించి, లేకపోతే ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. టేక్ ఏ ప్రింట్అవుట్. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫీజు కూడా చెల్లించిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. ఆ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన అప్లికేషన్ మీరు ఒక ప్రింట్అవుట్ కాపీ తీసుకుని దాన్ని మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ ప్రింట్అవుట్ కాపీలో మీకు రిజిస్ట్రేషన్ నంబరు తదితర వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి పిలిచారో మీకు ఒక హాల్ టికెట్ కూడా వస్తుంది. ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఈ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ విత్ అదర్ సర్టిఫికేట్స్, స్కాన్డ్ కాపీ ఆఫ్ ఆధార్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి ర్యాలీ సెంటర్, రిక్రూట్మెంట్ ర్యాలీ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు పోటీలో పాల్గొని మీరు ఉత్తీర్ణత సాధించవచ్చు. 4 సంవత్సరాలు మీరు ఆర్మీలో ఉన్న కాల పరిమితికి మీకు వచ్చే జీతభత్యాలు ఎట్లా ఉంటాయి? చేరిన ఫస్ట్ ఇయర్లో 30,000 జీతం ఉంటుంది. 30,000లో మీకు 21,000 చేతికి వస్తుంది. 9,000 ఫండింగ్ కిందకు పోతుంది అనమాట. అంటే ఈ ఫండింగ్ 4 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత అంతా లెక్కగట్టి మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. రెండో సంవత్సరంలో 33,000 జీతము, ఇందులో 23,100 మీ చేతికి వస్తుంది. 9,900 ఫండింగ్కి వెళ్తుంది. మూడో సంవత్సరంలో 36,500 జీతం ఉంటుంది. ఇందులో 25,880 రూపాయలు చేతికి వస్తుంది. 10,950 చేతికి వస్తుంది. నాలుగో సంవత్సరంలో 40,000 జీతము, 28,000 రూపాయలు చేతికి వస్తుంది. 12,000 రూపాయలు ఫండింగ్కి వెళ్తుంది. అయితే 4 ఏళ్ల కాల పరిమితిలో మీకు సంచిత మొత్తం అంటే 4 ఏళ్లలో అక్యూములేట్ అయిన మొత్తానికి ఆర్మీ అంతే జత చేసి మొత్తం నగదు మీకు ఇవ్వబడుతుంది అనమాట. అయితే మీరు దాచుకున్న డబ్బులు ఈ 4 ఏళ్లలో 5,02,200 రూపాయలు అవుతాయి.
ఆర్మీ కూడా అంతే మొత్తం మీ మొత్తానికి జమ చేస్తుంది. మొత్తం మీద మీరు 4 ఏళ్ల సర్వీస్ అయిపోయిన తర్వాత 10 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి. ఆర్మీలో అగ్నివీర్గా జాయిన్ అయినట్లయితే మీకు కలిగే లాభాలేంటి? మొట్టమొదటగా క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. ఆర్మీలో మీరు ఉద్యోగం చేస్తూ మీకు నచ్చిన చదువు కొనసాగించవచ్చు. అయితే ఇది పై అధికారుల అనుమతితో మాత్రమే. అంటే మీరు ఏదైనా చదువు కొనసాగించాలనుకుంటే మీ పై అధికారుల అనుమతి తీసుకుని మీరు ఆ చదువు కొనసాగించవచ్చు. లేకపోతే మీకు నచ్చిన వృత్తి విద్య అంటే ఏదైనా ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి వృత్తి విద్యల్లో మీకు నచ్చిన ట్రేడ్, ఇంజనీరింగ్ విద్య కానీ లేదంటే ఐటీఐ లాంటి దాన్ని మీరు చదువుకోవచ్చు. మీ 4 ఏళ్ల కాలపరిమితి అయిపోయిన తర్వాత కూడా మీరు ఆర్మీలో కొనసాగవచ్చు. అయితే దీనికి 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ముందు మీరు కొనసాగుతామని మీరు చెప్పాలి. దాని మీద పేపర్ మీద మీరు సైన్ చేసి ఇవ్వాలన్నమాట. 4 ఏళ్ల తర్వాత మీకు రకరకాల టెస్టులు ఉంటాయి మీరు కొనసాగేందుకు. ఆ టెస్టులో కనుక మీరు పాస్ అయినట్లయితే మీరు 4 ఏళ్ల తర్వాత కొనసాగి ఆ తర్వాత 15 ఏళ్ల వరకు కూడా కంటిన్యూ చేయవచ్చు. 4 ఏళ్ల తర్వాత మీరు ఆర్మీ నుండి బయటికి వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఉద్యోగంలో చేరవచ్చు. అంటే మీకు ఉన్న క్వాలిఫికేషన్స్ని బట్టి మీకు నచ్చిన ఉద్యోగంలో ఏదైనా కానీ చేరవచ్చు. అదేవిధంగా మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు రాయటానికి లేకపోతే ఏదైనా రకరకాల ఉద్యోగాల అర్హత పరీక్షలు అటెండ్ అవ్వడానికి కూడా మీరు అర్హులు. మీకు గనక ఆసక్తి ఉన్నట్లయితే మిమ్మల్ని క్రీడల్లో ప్రోత్సహిస్తుంది ఆర్మీ. ఉదాహరణకి నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో బంగారు పతకాన్ని, వెండి పతకాన్ని మన భారతదేశానికి తెచ్చిపెట్టిన వీరుడు, ధీరుడు. అతను ఆర్మీలో ఉన్నాడు. అతన్ని ఆర్మీ ప్రోత్సహించి ట్రైనింగ్కి పంపించింది విదేశాలకి. దానికి తగ్గట్టుగా అతను మెడల్ తీసుకొచ్చినాడు. కాబట్టి మీకు క్రీడల్లో కనుక ఆసక్తి ఉన్నట్లయితే మీరు దాన్ని ఆర్మీలో కొనసాగించవచ్చు. దానికి అయ్యే ఖర్చు అన్ని విషయాలు కూడా ఆర్మీ భరిస్తుంది. యువత ఒక బాధ్యత గల పౌరులుగా తయారవ్వటానికి ఇచ్చిన ఒక చిన్న సలహా మాత్రమే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకి పంచివ్వండి. థ్యాంక్ యూ.